వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన ఎల్ఆర్ఎస్ ఉచితంగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బొల్లం యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ రోజు ఆ 10,000 రూపాయల చొప్పున 5,000 రూపాయలు కూడా మొదటి దఫాలో ఇచ్చే పరిస్థితి లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుల్ని ఏ రకంగా లాబట్టుకోవాలి, ఎక్కడ అప్పులు దొరుకుతాయి, నిన్న మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2.5 కాల వ్యవధిలోనే 2.5 మాసాలలోనే వేల కోట్ల రూపాయల అప్పులు ఎవరి కోసం చేసింది, ఏం చేసింది, సమాధానం ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవసాయ రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాగటానికి కుక్కెడు మంచినీళ్లు లేక మహిళా లోకం రోడ్ల మీదకి ఎక్కుతా ఉంది. నీటి సమస్యను తీర్చడానికి ఇక్కడికి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖమ్మం జిల్లాకి నీళ్లు తీసుకుపోతూ ఉంటే నల్గొండ జిల్లా రైతాంగానికి ఇబ్బంది జరుగుతూ ఉంటే కనీసం పెదవి పని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచినీళ్ల కోసం మహిళల కోసం ఇబ్బంది పడుతున్న